తుఫాన్ ఈ పేరు వింటేనే సముద్ర తీరంలో నివసించే ప్రజలు వణికిపోతారు. అయితే ఈ తుఫాన్లు ఎలా ఏర్పడతాయి, అవి తీరాన్ని తాకడం వల్ల కలిగే నష్టాలు చూద్దాం. అయితే తుఫాన్ గురించి తెలుసుకునే ముందు అల్పపీడనం అలాగే వాయుగుండాల గురించి తెలుసుకోవాలి. అల్పపీడనం అంటే గంటకు 31 కిలోమీటర్ కంటే తక్కువ వేగంతో గాలులు వీస్తే దాన్ని అల్పపీడనం అంటారు. అదే గాలులు గంటకు 61 కిలోమీటర్ కంటే ఎక్కువైతే దాన్ని వాయుగుండం అని అంటారు. ఈ అల్పపీడనం మరింత తీవ్రమైతే వాయుగుండంగా మారుతుంది. అది మరింత బలపడితే తుఫాన్ గా ఏర్పడుతుంది. ఈ తుఫాన్ సముద్రం మధ్యలో సుడిగుండంగా ఏర్పడుతుంది. ఆ సుడిగుండం మధ్యలో ఉండే భాగాన్ని సైక్లోన్ ఐ అని అంటారు. అది దాదాపు 10 నుంచి 50 కిలోమీటర్ వరకు విస్తరించి ఉంటుంది. ఆ సుడిగుండం మధ్యలో నుంచి చూస్తే ఆకాశంలో చంద్రుడు, నక్షత్రాలు కూడా ఎంతో స్పష్టంగా కనిపిస్తాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ తుఫాన్ సముద్రం నుంచి భూభాగానికి చేరుకోవడాన్ని తుఫాన్ తీరం దాటిందని అంటారు. ఆ సమయంలో విపరీతమైన గాలులు వీస్తాయి. అందువల్ల సముద్ర తీరంలో ఉండే చెట్లు, ఇల్లు, కరెంటు స్తంభాలు, భవనాలు తీవ్రంగా దెబ్బతింటాయి. థ్యాంక్ యూ.